హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనం గ్రూప్ 2 ఎకనామీలో భాగంగా ఇండియన్ ఎకనామీలో భాగంగా మనము 3 చాప్టర్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఒకటి మనకి నేషనల్ ఇన్కమ్, రెండోది పబ్లిక్ ఫైనాన్స్, మూడోది ఫారెన్ ట్రేడ్. ఈ 3 చాప్టర్లు కూడా మనకి కాన్సెప్ట్ ఓరియంటెడ్. సో అందుకోసం మనం ఫస్ట్ కంప్లీట్ చేసుకున్నాం ఇండియన్ ఎకనామీలో భాగంగా. ఇప్పుడు మనం ప్రజెంట్ టాపిక్ వచ్చేసి మన కరెంట్ టాపిక్ వచ్చేసి ప్రణాళికలు చూస్తున్నాం. ఈ ప్రణాళిక మనకి గ్రూప్ 2 ఎకనామీ సిలబస్లో భాగంగా ఇండియన్ ఎకనామీలో 5th చాప్టర్గా ఉంది. ఈ 5th చాప్టర్లో భాగంగా మనకు పబ్లిక్ ఫైనాన్స్ కావచ్చు, బడ్జెట్ గురించి ఉంటుంది. దాంట్లో భాగంగా మనకు ప్రణాళికలు, నీతి ఆయోగ్ అనేది ఉన్నది. ఈ ప్రణాళికలు మనం ఫస్ట్ క్లాస్లో, సెకండ్ క్లాస్లో మనం ఏం చూసినామంటే స్వాతంత్రానికి ముందున్న ప్రణాళికలు, ఈ ప్రణాళిక సంఘం అనేది ఎట్లా ఏర్పడ్డది, ఓకే, మనం ఎలా ఏ దేశాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రణాళికలను ఇంప్లిమెంట్ చేసుకోవడం జరిగింది, దానికి ముందు మరి ప్రణాళికల యొక్క రకాలు ఏంటిది, ఇవి చూడడం జరిగింది. దాని తర్వాత మనము ఈ ప్రణాళిక సంఘానికి సంబంధించి నీతి ఆయోగ్, ఈ ప్రణాళిక సంఘం ప్లేస్లో నీతి ఆయోగ్ ఎట్లా ఏర్పడ్డది, ఓకే, మరి ఈ ప్రణాళిక సంఘంకి నీతి ఆయోగ్కి డిఫరెన్సెస్ ఏందని చెప్పేసి ఈ క్లాస్లో చూస్తాం. మనం ప్రణాళిక సంఘంకి నీతి ఆయోగ్కి డిఫరెన్సెస్. అయితే ఈ ప్రణాళికల విషయంలో వచ్చేసరికి ప్రణాళిక మనకి 12 పంచవార్షిక ప్రణాళికలు ఉంటాయి. ఈ 12 పంచవార్షిక ప్రణాళికలు దాంతోపాటు మనకు కొన్ని స్కీమ్స్ అనేది చూడాల్సి ఉంటుంది. అది మనకి ఓల్డ్ స్కీమ్స్, అవన్నీ చాలా స్కీమ్స్ ఉంటాయి. మనం స్కీమ్స్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయమండి, ఎందుకంటే దాంట్లో కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఏమి ఉండదు కాబట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏ బుక్ ఫాలో అయినా దాన్ని చూసుకుంటే సరిపోతుంది. ఈ మన ప్రణాళికలు కూడా మనం ఏం చేస్తామంటే ఇండివిజువల్గా ఒక్కొక్క దాన్ని 12 క్లాసులు చేయకుండా ఒకటే క్లాస్లో భాగంగా 12 ప్రణాళికలు ఒక టేబుల్ వేసేసి దాన్ని కంపారిజన్ మెథడ్లో మనం చేయడం జరుగుతుంది. ఏ ప్లాను ఏ మెథడ్కి సంబంధించి దాని వృద్ధి రేట్ ఎంత, ఏ ఇయర్లో వచ్చింది, నిరంతర ప్రణాళికలు ఎప్పుడు వచ్చింది, దాని తర్వాత మళ్ళీ ఏ ప్లాన్ వచ్చింది, ఇట్లా మన కంపారిజన్ మెథడ్లో ఒకటే టేబుల్లో మనము ఆ ప్రణాళికలు మనం చర్చించడం జరుగుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రణాళికకు సంబంధించి. అంటే ఇప్పుడు మనం ప్రణాళిక సంఘం, దాని తర్వాత నీతి ఆయోగ్ చూసినాం. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య భేదాలు ఏంది, ఇవి రెండు చూస్తే మనకి నీతి ఆయోగ్ కానీ ప్రణాళిక సంఘం కానీ కంప్లీట్ అయిపోతుంది ప్రణాళికలకు సంబంధించి. ఈ ప్రణాళికలు మిగిలితే ఆ క్లాస్ ఒకటి చేస్తాం. దాని తర్వాత మనం నెక్స్ట్ టాపిక్ అనేది స్టార్ట్ చేసుకుంటాం. ఈ క్లాస్లో అయితే మనము ప్రణాళిక సంఘంకి నీతి ఆయోగ్కి డిఫరెన్సెస్ ఏంది. ప్రణాళిక సంఘం అనేది మనకి 1950లో ఏర్పడితే నీతి ఆయోగ్ ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ 2015లో ఏర్పడ్డది. మరి వాటికి డిఫరెన్సెస్ ఏందని చెప్పేసి క్లాస్లో చూస్తాం. రైట్, ఫస్ట్ మనకి ప్రణాళిక సంఘం, ఇక్కడ నీతి ఆయోగ్. రైట్, ఈ ప్రణాళిక సంఘం మనకి కేంద్ర మంత్రి మండలి తీర్మానం మేరకు ఏర్పడుతుంది. నీతి ఆయోగ్ కూడా కేంద్ర మంత్రి మండలి తీర్మానం మనకి ఏర్పడుతుంది. కేంద్ర మంత్రి మండలి తీర్మానం, ఇక్కడ కూడా కేంద్ర మంత్రి మండలి తీర్మానం. ఓకే, ఈ కేంద్ర మంత్రిమండలి తీర్మానం అంటే మనం ఏమర్థం చేసుకోవాలి, రాజ్యాంగేతర, చట్టబద్ధేతర ఇవి రెండు కాకుంటేనే మనకు కేంద్ర మంత్రిమండలి తీర్మానం మనకి ఏర్పడుతుంది. అంటే ఆర్టికల్ రూపంలో లేదు, చట్టము చేయలేదు. ఈ రెండింటి విషయంలో కూడా కేవలం ఇవి సలహా సంఘం, ఇది కూడా సలహా సంఘమే. అంటే రెండు కూడా సలహా సంఘాలే, కేంద్ర మంత్రిమండలి ప్రకారమే తీర్మానం మేరకే. దీనికి అధ్యక్షుడు ఎవరు ఉంటారంటే పిఎంఏ, దీనికి అధ్యక్షుడు పిఎంఏ ఉంటారు. మరి దీన్ని వైస్ చైర్మన్ ఉంటారు కదా, లేదా డిప్యూటీ చైర్మన్ ఉంటారు కదా, వైస్ చైర్మన్ని నామినేట్ చేయడం జరుగుతుంది పిఎం. ఓకే, నామినేట్. మరి ఇక్కడ వైస్ చైర్మన్ని మనకి అపాయింట్ చేస్తారు. మరి అపాయింట్కి నామినేట్కి తేడా ఏంటంటే, అపాయింట్ చేసే వాళ్ళు ఏంటంటే పర్టికులర్ ఎలిజిబిలిటీస్ అనేవి కలిగి ఉంటారు. ఎలిజిబిలిటీస్ కలిగి ఉన్న వారిని అపాయింట్ చేస్తారు. ఇక్కడ నామినేట్ అంటే ఎలిజిబిలిటీస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, ఎట్లా ఉన్నా కూడా నామినేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అర్థం. ఇక్కడ వైస్ చైర్మన్ని నామినేటు, ఇక్కడ వైస్ చైర్మన్ని అపాయింట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జనరల్గా మనకి నెక్స్ట్ మనకి సిఇఓ ఉంటారు కదా, సిఇఓ అనే వాళ్ళు జనరల్గా ఇక్కడ జస్ట్ కేవలం సెక్రటరీని మనకి ఎంపిక చేసారు, అంటే నియమించారు, కేవలం సెక్రటరీ. ఇక్కడ ఏం చేసారు అంటే సెక్రటరీకి క్యాబినెట్ హోదా కల్పించి అతన్ని సిఇఓగా అపాయింట్ చేసేళ్ళు. ప్రణాళిక సంఘం విషయంలో కేవలం ఒక సెక్రటరీని మాత్రమే నియమించడం జరిగింది. ఈ నీతి ఆయోగ్ విషయంలో మనకి ఒక సెక్రటరీని క్యాబినెట్ హోదా కలిగించి
అతన్ని సీఈఓగా అపాయింట్మెంట్ అనేది చేయడం జరిగింది. సీఈఓ ప్రస్తుత సీఈఓ మనకు బీవీఆర్ సుబ్రహ్మణ్యం అని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ సీఈఓ సింధుశ్రీ కుల్లర్. రైట్, ఇది సీఈఓ. నెక్స్ట్ మనకి ఫుల్ టైం మెంబర్స్ ఉన్నారు కదా. ఈ ఫుల్ టైం మెంబర్స్ అనేవాళ్ళు మనకి ఇక్కడ 8 మంది ఉండే, ఇక్కడ మనకి 5 ఉన్నారు. 5 ఉండొచ్చు, ప్రస్తుతానికైతే 4 ఉన్నారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఫుల్ టైం మెంబర్స్ తర్వాత ఫుల్ టైం మెంబర్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే ప్రణాళిక సంఘంలో ఎక్కువ ఉన్నాయి 8. ఇక్కడ మనకు వచ్చేసరికి 5. ప్రస్తుతానికి ఉన్నది 4. ఓకే, చూసిన వీకే పాల్ అని, వీకే సారస్వత్ అని చెప్పేసి, రమేష్ చంద్ అని చెప్పేసి, ఓకే అరవింద్ వీర్మన్ అని చెప్పేసి, వీళ్ళు మనకు ప్రముఖులు. ఓకే, ఒక్కొక్క డిపార్ట్మెంట్ తీసుకొని ప్రముఖులను మనం ఫుల్ టైం మెంబర్స్గా నియమించుకుంటాం. రైట్, నెక్స్ట్ మనకి ఎక్స్ అఫీషియో మెంబర్స్ మనకి కేవలం ఇక్కడ ఆర్థిక శాఖ వాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు. ఇక్కడ మనకి ఎక్స్ అఫీషియో వచ్చేసి చూసిన మనకు 4 ఉన్నాయి. ఒకటి ఆర్థిక శాఖ, రెండోది హోంశాఖ, మూడోది రక్షణ శాఖ, 4వది మనకి వ్యవసాయ శాఖ సంబంధించిన వాళ్ళు. నిర్మలా సీతారామన్, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నరేంద్ర సింగ్ తోమర్, వీళ్ళు మనకి ఎక్స్ అఫీషియో మెంబర్సు. ఎక్స్ అఫీషియో సంబంధించిన మనకి శాఖలు అక్కడ 4. ఇక్కడ ఎక్స్ అఫీషియో అంతకుముందు కేవలం ప్రణాళిక సంఘం స్థానంలో ఆర్థిక శాఖ మాత్రమే ఉండేవాళ్ళు. ఓకే, ఫుల్ టైం మెంబర్స్ అయిపోయింది, ఇప్పుడు ఎక్స్ అఫీషియో అయిపోయింది. పార్ట్ టైం మెంబర్స్ ఇక్కడ నో పార్ట్ టైం మెంబర్స్. ఓకే, నో పార్ట్ టైం మెంబర్స్. పార్ట్ టైం మెంబర్స్ అనే వాళ్ళు లేరు. ఇక్కడ మాత్రం 2 పార్ట్ టైం మెంబర్స్గా ఎన్నుకోవచ్చు. ఈ 2 పార్ట్ టైం మెంబర్స్ కూడా ఎట్లా ఉంటారంటే ప్రముఖ యూనివర్సిటీ నుంచి కావచ్చు, ప్రముఖ ఐఐటీస్ నుంచి కావచ్చు, 2 ప్రముఖులను మనం పార్ట్ టైం మెంబర్స్ అవసరానికి అనుగుణంగా ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. పార్ట్ టైం మెంబర్స్ మాత్రమే, ఇక్కడ 2 ఇక్కడ లేరు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, పార్ట్ టైం మెంబర్స్ తర్వాత మనకి నెక్స్ట్ ఏముంటుందంటే ఇక్కడ ఎన్డీసీ అనేది ఉండే మనకు. అంటే ఒక ప్రణాళికను ఆమోదించాలంటే క్యాబినెట్ ఆమోదించిన తర్వాత మనకి ఎన్డీసీ ఆమోదిస్తేనే మనకి పార్లమెంట్కి వచ్చేది. కానీ ఇక్కడ ఏముంది అంటే ఆల్రెడీ గవర్నింగ్ కౌన్సిల్ అని చెప్పేసి ఉన్నది. అంటే ప్రతి రాష్ట్రానికి సంబంధించిన సీఎంలు కావచ్చు, యూటీలకు సంబంధించిన గవర్నర్లు సీఎంలు కావచ్చు, ఈ గవర్నింగ్ కౌన్సిల్ పాలక మండలిలో భాగంగా ఉండి ఆమోదించడం జరుగుతుంది. ఓకే, అంటే ఇక్కడ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉంది. అంటే ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవచ్చు, కేవలం కేంద్రం ఆధీనంలో ఉండేది ఆమోదం అనేది, కేంద్ర ఆమోదం ఓన్లీ. కానీ ఇక్కడ గవర్నింగ్ కౌన్సిల్ అంటే ప్రతి రాష్ట్రానికి కూడా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు మనం. ప్రణాళిక సంఘంలో మనకి కేవలం కేంద్ర ఆధిపత్యమే ఉండేది. ఇక్కడ మనకి రాష్ట్రాలకు కూడా ప్రాతినిధ్యం ఉండి గవర్నింగ్ కౌన్సిల్ ద్వారా వాళ్ళ ఆమోదం అనేది మనం తెలుపుతున్నాం. అంటే రాష్ట్రాలకు కూడా ప్రాతినిధ్యం అనేది ఉంది, ఇంపార్టెన్స్ అనేది ఉంది. సో అందుకే దీన్ని ఇక్కడ కేంద్ర ఆధిపత్యం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కేంద్ర ఆధిపత్యం. ఇక్కడనేమో మనకి కోఆపరేటివ్ ఫెడరలిజం లేదా సమైక్య, కోఆపరేటివ్ ఫెడరలిజం లేదా సహకార సమైక్య అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సహకార సమైక్య అంటే రాష్ట్రాలకు మనకి ప్రాతినిధ్యం అనేది ఉండడం, కలిసి రావడం, కోఆపరేటివ్ ఫెడరలిజం. కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా ప్రాతినిధ్యం అనేది వహిస్తే మనకి సహకార సమైక్య అని చెప్పి చెప్పుకుంటాం. అది నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు ఎలాంటి మనకి ప్రాతినిధ్యం అనేది లేదు కదా, ఓన్లీ కేంద్రమే ఉండేది. అంటే మూస ధోరణి అనేది ఉండేది, కేవలం మూస ధోరణి అంటే కేంద్రం ఏది చెప్తే అది, కేంద్రం ఏది చేస్తే అది. కానీ ఇక్కడ మనకు వచ్చేసి ఒక విజ్ఞాన భాండాగారం లాగా థింక్ ట్యాంక్ అని చెప్పేసి మనకి ఇక్కడ అందరికీ అవకాశం కల్పించి థింక్ ట్యాంక్ అని చెప్పేసి ఒక టీమ్ ఇండియా పేరుతో అందరికీ ప్రాతినిధ్యం అనేది ఉంది. టీమ్ ఇండియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దీని మాసపత్రిక వచ్చేసి యోజన, దీని మాసపత్రిక వచ్చేసి అర్ధనీతి. ఓకే, థింక్ ట్యాంక్ అని చేసి దీన్ని అంటాం. అంటే ఇక్కడ మనకి ఏ విధమైన అభివృద్ధి ఉంది అంటే బాటమ్ టు టాప్, అంటే కింది నుండి మన ఫస్ట్ రాష్ట్రాలకు ఇంపార్టెన్స్ ఇచ్చి రాష్ట్రాల ద్వారా వాళ్ళ ఆమోదం ద్వారా వాళ్ళ సలహాల ద్వారానే కేంద్రం అనేది పనిచేయడం జరుగుతుంది నీతి ఆయోగ్లో. కానీ ప్రణాళిక సంఘంలో కేవలం కేంద్ర ఆధిపత్యం మాత్రమే ఉండేది, మూస ధోరణి ఉండేది. ఇక్కడ మనం థింక్ ట్యాంక్ అని చెప్పేసి చాలామంది ప్రముఖులను తీసుకొని విజ్ఞాన పరంగా కూడా మనం టెక్నాలజీ పరంగా కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది ప్రతి రాష్ట్రానికి కూడా. ఇట్లా మనము ప్రణాళిక సంఘంకి నీతి ఆయోగ్కి మెయిన్ డిఫరెన్సెస్ ఏంది అని చెప్పేసి మనం ఈ క్లాస్లో
చూసినా మనకి సేమ్ కేంద్ర మంత్రిమండలి ద్వారా ఏర్పడ్డాయి. సలహా సంఘం రెండింటి కూడా చైర్మనే పిఎంఏ చైర్మన్ ఉంటారు. మనకి వైస్ చైర్మన్ ఇక్కడనేమో నామినేట్ చేస్తారు ప్రణాళిక సంఘంలో, నీతి ఆయోగంలో మనకి అపాయింట్ చేస్తారు. అదేవిధంగా మనకి సెక్రటరీ అనే వాళ్ళు ఉండే సీఈఓ జస్ట్ సెక్రటరీ, ఇక్కడనేమో సెక్రటరీకి క్యాబినెట్ హోదా కలిగించి సీఈఓగా అపాయింట్ చేసారు. నెక్స్ట్ ఇక్కడనేమో మనకి 8 మంది ఫుల్ టైం మెంబర్స్ ఉంటే ఇక్కడ 5 ఫుల్ టైం మెంబర్స్ ఉండొచ్చు. ప్రస్తుతానికి 4 ఉన్నారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 4 ఉన్నారు. అదేవిధంగా మనకి ఎక్స్ ఆఫీషియో కేవలం అక్కడ ఆర్థిక శాఖ మంత్రి మాత్రం ఉండేవాళ్ళు. ఇక్కడ మాత్రం మనకి 4 ఉన్నారు. ఆర్థిక శాఖ, హోంశాఖ, రక్షణ శాఖ, వ్యవసాయ శాఖ. అదేవిధంగా మనకి పార్ట్ టైం మెంబర్స్ అనేవాళ్ళు ప్రణాళిక సంఘంలో లేరు. పార్ట్ టైం మెంబర్స్ ఇక్కడ 2 ఉండొచ్చు. వాళ్ళు ప్రముఖ యూనివర్సిటీస్, ఐఐటీస్. అదేవిధంగా గవర్నింగ్ కౌన్సిల్ అనేది అక్కడ లేదు. కేవలం ఎన్డీసీ ఆమోదించేది. ప్రత్యేకంగా ఒక జాతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసేది 1952 ఏప్రిల్ 6న ఏర్పాటు చేసుకుని దాని ఆమోదం తర్వాత ఒక ప్రణాళిక పార్లమెంట్కి వచ్చేది. ఇక్కడ గవర్నింగ్ కౌన్సిల్ అనేది కేవలం నీతి ఆయోగంలో భాగంగానే ఉన్నది. అదేవిధంగా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం అనేది లేదు. అక్కడ కేవలం కేంద్రం మాత్రమే చూసుకునేది. ఓకే, అది కేంద్రాధిపత్యం ఉండేది. ఇక్కడ మాత్రం రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉంది. దీన్ని మనం కోఆపరేటివ్ ఫెడరలిజం అని చెప్పేసి చెప్పుకుంటాం, సహకార సమైక్య. అదేవిధంగా దాని కేవలం మూసధోరణి ఏదైతే ఉన్నదో దాన్ని మాత్రం ఫాలో అయ్యేవాళ్ళు. ఇక్కడ మనం థింక్ ట్యాంక్ అని చెప్పేసి ఒక టీమ్ ఇండియా పేరుతో థింక్ ట్యాంక్ అని చెప్పేసి ఒక విజ్ఞాన భాండాగారం అని చెప్పేసి చెప్పుకుంటూ కొత్త ఇన్నోవేషన్స్ ఆలోచనలు మనం చేయడం జరుగుతుంది నీతి ఆయోగంలో భాగంగా. ఓకే, దాని యొక్క మాసపత్రిక వచ్చేసి యోజన, దీని యొక్క మాసపత్రిక వచ్చేసి అర్ధనీతి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి మెయిన్గా ప్రణాళిక సంఘంకి నీతి ఆయోగ్కి డిఫరెన్సెస్. ఓకే, ఇది మనకి నీతి ఆయోగ్కి సంబంధించిన అంశం కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇక్కడి వరకు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనము ఈ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ఒకటే స్ట్రక్చర్లో ఇట్లా బోర్డు మీద ఒకటే స్ట్రక్చర్ ఒక టేబుల్ వేసేసి మనం ప్రతి ప్లాన్ను కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రణాళికలకు సంబంధించి. ఓకే, అదొకటి చూసిన తర్వాత మనం నెక్స్ట్ వేరే ఏ టాపిక్ చూద్దామో నెక్స్ట్ క్లాస్లో చెప్దాం. ఓకే, థ్యాంక్ యూ.